పార్లమెంట్ని స్టార్ట్ చేద్దామండి. దేశాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంట. సభా సమయాల్లో డ్రామాలొద్దు, సమస్యలపై చర్చలకు ఎప్పుడూ సిద్ధమే. ఓటమిని కూడా అంగీకరించలేని విపక్షాలకు ప్రధాని మోడీ చురకలు. సో మొదలైన పార్లమెంటు సమావేశాలు కాసేపు అలా మొదలుపెట్టి ఊరికే నువ్వు ఇది అని చెప్పి తిట్టుకొని పార్లమెంట్ క్యాంటీన్లో మంచి భోజనం ఉంటుంది కదా, ఆ భోజనం చేసేసి అందరూ ముసలోళ్ళే ఉంటారు సహజంగా ఈ పార్లమెంట్ రాజ్యసభలో. సరిగా కూడా తినలేరు వీళ్ళందరికీ షుగర్లు బీపీలు గట్రా ఉంటాయన్నమాట. ఊరికే కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు యాక్షన్ చేస్తారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు. నువ్వు ఇది నువ్వింత అని చెప్పి అనుకుంటారు. జనాల్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉంటారు. ఒకప్పుడు పాత రోజుల్లో అండి, ఒక 10 కూడా కాదు, ఒక 20 ఏళ్ల క్రితం పార్లమెంట్ కానీ ఒక అసెంబ్లీ సమావేశాలు కానీ జరుగుతున్నాయంటే ప్రజలు ఏం జరుగుతుందని చాలా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు. ఇప్పుడు అసలు పార్లమెంట్ జరుగుతుందా, అసెంబ్లీ జరుగుతుందా, జరిగితే ఏంటి, ఏం ఉపయోగం మనకి, ఒక వర్గం ప్రజలు అంటే ఈ కొత్త జనరేషన్ వాళ్ళైతే అసలు వీటిని పట్టించుకోవడమే మానేశారు. ఈ పార్లమెంట్ అసెంబ్లీలో అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అక్కడ ఏం జరగట్లేదు కాబట్టి. ఇది కూడా నిన్న కూడా అంతే, ఊరికే స్పీచ్ ఇచ్చారు ఈయన పెద్ద మనిషి. నాటకాలకు పార్లమెంట్ వేదిక కాదంట, నిస్పృహ వెళ్ళగట్టడానికి సభను వాడుకుంటున్నారు, ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు, వ్యూహాన్ని మార్చుకోలేదని టిప్స్ చెప్తారంట. టిప్స్ చెప్తారంట ఈయన వాళ్ళకి. జనాలకు చెప్పచ్చు కదా సార్ టిప్స్, అప్పులు పాలైపోతున్నారు జనం అంతా. పార్లమెంట్ అనేది సేవలు అందజేతకు తప్పిస్తే నాటకాలకు వేదిక కాదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటములతో నిస్పృహలో ఉన్న విపక్షాలు ఆ కోపాన్ని తీర్చుకునేందుకు పార్లమెంట్ను ఉపయోగించుకుంటాయని విమర్శించారు. ఎన్నికల సన్నాహక కసరత్తులు చేసే ప్రాంతంగా చట్టసభల ప్రాంగణాన్ని కొంతకాలం నుంచి మార్చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సందర్భంగా పార్లమెంట్ వెలుపల విలేకరులతో మోడీ మాట్లాడారు. రాజకీయ నాటకాలు ఆడేందుకు కాకుండా నిర్మాణాత్మక ఫలితాలు రాబట్టే చర్చలకు వేదికగా పార్లమెంట్ ఉండాలి. నాటకాలు ఆడాలంటే ఎక్కడైనా అవకాశాలు ఉంటాయి, పార్లమెంట్ను మాత్రం సేవల అందజేతకే వాడాలి. ఒకవేళ నినాదాలు ఇవ్వాలనిపిస్తే దేశం ఎక్కడైనా ఇవ్వండి, పార్లమెంట్లో మాత్రం కేవలం విధానాలపైన దృష్టి పెట్టండి. ఓటమి ఎదురైన బీహార్ వంటి చోట ఇప్పటికే మీరు మాట్లాడారు. సో ఇంకా ఓడిపోతున్న రాష్ట్రాల్లో కూడా మాట్లాడండి. బీహార్లో ఓటమి మీకు మింగుడు పట్టడం లేదు, పరాజయ దుగ్గుతో ఆటంకాలు కలిగించకూడదు, అలాగని విజయగర్వంతో విర్రవేయకూడదు. అవసరమైన చోట నిర్మాణాత్మక విమర్శలు చేస్తే ప్రజలకు దేశానికి మేలు జరుగుతుందంట. ఆమోదయోగ్యంగానే ఆట ఇది. మహిళా జట్టును అభినందించారు, మంచి విషయం. తర్వాత ఏం జరిగింది, 2025-26లో 41,455 కోట్ల అదనపు ఖర్చుకు ఉద్దేశించిన అనుబంధ పద్దుల బిల్లును కొత్తగా పొగాకు ఉత్పత్తుల ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలా తయారీదారులపై సెస్ విధించే బిల్లులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగిన 12 నిమిషాల్లో వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశం అయ్యాక మణిపూర్లో జీఎస్టీ చట్ట సవరణ అమలు బిల్లును గందరగోళం మధ్యనే సభ ఆమోదించింది. ఓటర్ల జాబితా అంశాలపై విపక్ష ఆందోళనతో సభ మంగళవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలో కూడా సర్పై చర్చకు విపక్షం పట్టుబట్టి చివరికి వాకౌట్ చేసింది. ఇదేంటంటే అండి, నాకు ఎలాగనిపిస్తుందంటే ఇదంతా కూడా పార్లమెంట్ సమావేశాలంతా కూడా సమస్యలన్నీ పక్కన పడేయాలంటే ఒక సమస్యని హైలైట్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బీహార్లో ప్రజలు మిమ్మల్ని చీగొట్టారు, అన్నారు, పక్కన పడేశారు. ఎందుకంటే మీరు ఏదైతే బీహార్లో ఈ ఓట్ చోరీ అని చెప్పి మొదలుపెట్టారో, ఏదైతే బీహార్లో ఈ ఓటర్ల అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మొదలుపెట్టారో, సరదారా దాదాపు 65 లక్షల ఓట్లు తీసేశారని చెప్పి మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వీటిని బీహార్ ప్రజలు నమ్మలేదు, మిమ్మల్ని చిత్కరించారు. ఇంకా అదే పాట పాడుతున్నారు మీరు, ఇంకా అదే అంశం గురించి మాట్లాడుతున్నారు మీరు. అయిపోయింది, కొత్త టాపిక్ తీసుకోండి. ఇప్పుడు టాప్ 5 బీజేపీ నాయకులు ఎవరంటే అందులో ఫస్ట్ పేరు రాహుల్ గాంధీ పేరు చెప్తున్నారు ఈ మధ్య, తెలుసా? నిజం, టాప్ 5 బీజేపీ నాయకుల్లో ఫస్ట్ ఎవరయ్యా అంటే ఫస్ట్ పేరు రాహుల్ గాంధీ పేరు చెప్తున్నారు. ఒక వ్యూహం కనపడతలేదు, ఒక కొత్త ఐడియా కనపడతలేదు, కొత్త ప్లానింగ్ కనపడతలేదు. ఆల్రెడీ బీహార్లో ప్రజలు చిత్కరించారు మిమ్మల్ని. మీరు చెప్పిన ఈ ఓట్ చోరీ అంశం క్లిక్ కాలేదు, జనాలు దాన్ని నమ్మట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు కొత్త స్ట్రాటజీ అమలు చేయాలి, కొత్త ఐడియా ఉన్న ప్లాన్ చేయాలి. గత పార్లమెంట్ సమావేశాలు మొత్తం బహిష్కరించేసి పోయి బీహార్లో ఎక్కడ రోడ్ల మీద తిరిగారు, ఈ ఓట్ చోరీ జరుగుతుంది అని. మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు వచ్చాయి, ఇక్కడ కూడా ఓట్ చోరీ గురించి, సర గురించి, వాటి గురించే మాట్లాడుతున్నారు.
జనం వాటిపైన ఇంట్రెస్ట్ చూపట్ల. మీకు అర్థమవుతుందో లేదో, జనం వాటిపైన ఇంట్రెస్ట్ చూపట్ల. మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి. లేకపోతే రాహుల్ గాంధీ గారు మీరు ఎప్పటికీ అక్కడే ఉంటారు కావచ్చు. మోదీ వ్యాఖ్యలపై వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. పార్లమెంట్లో వివిధ అంశాలను విపక్షాలు లేవనెత్తడం, వాటిపై చర్చ జరపడం డ్రామా కాదని, అది ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరులో ఒక భాగమని అన్నారు. ప్రజలకు అవసరమైన వారికి సంబంధించిన అంశాలపై పార్లమెంట్లో చర్చలకు అనుమతించకపోవటమే పెద్ద డ్రామా అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారట.